ఈ ఏడాది ధరలు పెరుగుతాయి కానీ కంగారు పడాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలకు ఆర్థిక సర్వే ఇస్తున్న భరోసా ఇది. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ద్రవ్యోల్బణం ఇందుకు ఉదాహరణ. ట్రంప్ సుంకాలు ఒకవైపు, కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ మరోవైపు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆర్థిక సర్వే సూచించింది. ఈ సవాళ్ల మధ్య కూడా భారత్ 7.2% దాకా జీడీపీ వృద్ధి రేటు సాధించగలదు అంటూ ఆర్థిక సర్వే ధీమాగా చెప్తోంది. సార్వత్రిక బడ్జెట్ కు ముందు ప్రభుత్వానికి ప్రోగ్రెస్ రిపోర్టుగా భావించే ఎకనామిక్ సర్వే పార్లమెంటు ముందుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కత్తి మీద సాము లాంటి పరిస్థితిని కళ్లకు కట్టింది. సామాన్యులకు అతి ముఖ్యమైన ధరల గురించి ఆర్థిక సర్వే ఒక హెచ్చరిక చేస్తూనే భరోసా కూడా ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది కాలంలో తగ్గింది. 2024-25లో 4.9% ఉన్న ద్రవ్యోల్బణం 2025-26కి అంటే ప్రస్తుతానికి 1.7% పడిపోయిందని ఆర్థిక సర్వే వివరించింది. కూరగాయలు, పప్పు ధాన్యాల రేట్లు తగ్గడం, వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు కనిపించడంతో పాటు గతంలోని ద్రవ్యోల్బణంతో పోల్చినప్పుడు కూడా ధరలు తగ్గాయని తెలిపింది. దేశ వ్యవసాయ రంగానికి కీలకంగా భావించే తెలుగు రాష్ట్రాల్లో కూడా ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు ఆర్థిక సర్వే గణాంకాలు చాటి చెప్పాయి. ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం గత 4 ఏళ్లుగా తగ్గుతూ వస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23లో ఏపీలో ద్రవ్యోల్బణం 7.57% నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 1.39%కి తగ్గిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇక తెలంగాణలో కూడా ధరలు తగ్గుతూ వస్తున్నాయని ఆర్థిక సర్వే గణాంకాలను ప్రకటించింది. 2022-23లో తెలంగాణలో ద్రవ్యోల్బణం 8.61%గా ఉంటే 2025-26లోని ఏప్రిల్-డిసెంబర్లో 0.20%గా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. మరోవైపు దేశానికి అన్నం పెడుతోన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి దిగుబడి తగ్గుతోందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ, బెంగాల్, యూపీ, ఒడిశా, తమిళనాడులో జాతీయ సగటు కంటే దిగుబడి తగ్గిందని ఈ నివేదిక హెచ్చరించింది. అకాల వర్షాలు, పంట కీలక దశలో సరిగ్గా వర్షాలు కురవకపోవడం, వడగాల్పులు ఇందుకు కారణమని ఆర్థిక సర్వే తెలిపింది. కరువుతో అల్లాడే తెలంగాణలో వచ్చిన మార్పును ఆర్థిక సర్వే వివరించింది. 2014లో తెలంగాణలో సాగు యోగ్య భూమి 1.31 కోట్ల ఎకరాలు ఉంటే 2023 నాటికి అది 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు ఇందుకు ఉపయోగపడ్డాయని ఆర్థిక సర్వే వివరించింది. ఏపీ రాజధాని అమరావతికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని కేంద్రానికి ఆర్థిక సర్వే వివరించింది. దేశంలో అమరావతి వంటి కొత్త గ్రీన్ ఫీల్డ్ నగరాలొస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు పరుస్తోందని ఆర్థిక సర్వే వివరించింది. పలు కీలక రంగాల్లో తెలుగు రాష్ట్రాల కృషిని ఆర్థిక సర్వే కొనియాడింది. బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ ద్వారా పర్యావరణ క్లియరెన్స్లను ఏపీ వేగంగా మంజూరు చేస్తోందని ఆర్థిక సర్వే వివరించింది. ఇక అంతర్జాతీయంగా సవాళ్లు ఒకవైపు, దేశీయంగా బలమైన ఆర్థిక వ్యవస్థ మరోవైపు కలుపుకుని జీడీపీ వృద్ధి రేటు 7% దాటే అవకాశాలు మళ్లీ ఉన్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. దీంతో జీడీపీ వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. Growth pre-COVID was 6.4% and in FY25 was 6.5%. And this year, as I said, MOSPI is predicting 7.4%. Private final consumption expenditure growth is 7% for this year, on top of 7.2% last year. More importantly, we are achieving this high growth rates, consumption and investment spending amidst very moderate inflation environment. భారత్ మెరుగైన జీడీపీ వృద్ధి రేటు సాధించడానికి స్వదేశీ ఫస్ట్ అనే రీతిలో సంస్కరణలు కొనసాగాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చెప్పారు. అలాగే పోటీతత్వం పెరగాలని, వ్యాపార దృక్పథం పెంపొందాలని, వలసవాద కాలం నాటి అధికారిక వ్యవస్థలను మార్చేయాలని ఆయన సూచించారు. మన దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు తగ్గుతోందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో పారిశ్రామిక వృద్ధి రేటు 5.9% నుంచి 6.2%కి పెరగచ్చని తెలిపింది. పరిశ్రమల కన్నా సేవారంగం మరింత స్పీడ్గా ఎదిగే ఛాన్స్ ఉందని తెలిపింది. అంటే సేవారంగం 7.2% నుంచి 9.1%కి వృద్ధి చెందవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. తద్వారా అభివృద్ధికి ఆస్కారం ఉన్న రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెరగాలని ఆర్థిక సర్వే సూచించింది.